మీ కలల్లో పాములు వస్తున్నాయా? అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ తలరాత మారబోతోంది అని చెప్పడానికి ఇది ఒక పెద్ద సంకేతం. ఇవన్నీ నేను చెప్తున్నది కాదు, మన పురాతన శాస్త్రాల్లో లభించబడిన సత్యాలు. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, సో ఎండ్ వరకు చూడండి. కానీ అసలైన రహస్యం ఏంటంటే మీ కలల్లో ఆ పాము ఏ రంగులో ఉందనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. మొదటిది, భార్యాభర్తలకి కలల్లో బంగారు రంగు పాము కనబడితే దానికి అర్థం మీరు త్వరలోనే సంతాన భాగ్యం కలుగుతుందని, వంశం అభివృద్ధి చెందుతుందని శాస్త్రం చెబుతోంది. రెండవది, దేవనాగు కలల్లో కనబడితే ఇది సాక్షాత్తు దైవ అనుగ్రహం, ఆ శివయ్య ఆశీర్వాదం లేదా ఏదో ఒక గుప్త నిధి లాంటి అదృష్టం మీకోసం వేచి ఉంది. మూడవది, నల్లపాము కనబడిస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇది మీలో దాగి ఉన్న భయాలకు లేదా రాహుకేతు దోషాలకు హెచ్చరిక. నాలుగవది, ఎరుపు పాము కనబడిస్తే శత్రువుల నుంచి మరియు గొడవల నుంచి అపాయం పోల్చి ఉందని అర్థం. ఐదవది, ఆకుపచ్చ పాము కనబడిస్తే మీ ఆరోగ్యం బాగుపడుతుంది, అలానే మీ చేతికి డబ్బులు వచ్చి మీ లైఫ్ లో మీరు సెటిల్ అవుతారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అది ఏంటంటే కలల్లో పాము మిమ్మల్ని కాటు వేసినప్పుడు రక్తం రాకపోతే అది అపశకనం, ఏదో ఆపద రాబోతుంది అని అర్థం. కానీ పాము కాటు వేసి రక్తం వస్తే మాత్రం అది మీకు చాలా మంచిది, మీకున్న పాత కర్మలు కష్టాలు ఆ రక్తంతో తొలగిపోతాయని అర్థం. కలల్లో పాములు మిమ్మల్ని భయపెడుతూ ఉంటే వెంటనే దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్లి పరమశివునికి అభిషేకం చేయించండి, సమస్త దోషాలు తొలగిపోయి అంతా మంచి జరుగుతుంది. ఆ శివయ్య కృప ఎప్పుడు మీపైనే ఉండాలంటే కామెంట్స్ లో మనస్ఫూర్తిగా హర హర మహాదేవ్ అని కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేసి అంటూ ఫాలో దినేష్.